ఓకే. ఏ హాయ్ ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. వెల్కమ్ టు హే డెవాప్స్ తెలుగు ఛానల్. నేను మీ ప్రవీణ్ని, నాతో పాటు ఇంజనీరింగ్ ఆనిముత్యం గారు ఉన్నారు ఈరోజు. సో ఇప్పుడే 2024లో ఇంజనీరింగ్ పాస్ అవుట్ చేసి మంచి జాబ్తో ఇప్పుడు ఉన్నారు. ఆ ప్యాకేజ్ ఎంత, ఏం డీటెయిల్స్, అసలు ఎలాగ జాబ్ వచ్చింది, అసలు ఏం చేశారు ఇంజనీరింగ్ 4 ఇయర్స్లో, మొత్తం అంతా తెలుసుకుందాం. సో ఓవర్ టు యూ. అసలు మీ పేరేంటి, మీ జర్నీ ఒకసారి చెప్తారా షార్ట్ అండ్ స్వీట్లో? అసలు ఎలా స్టార్ట్ అయింది మీ కాలేజ్ జర్నీ అనేది, ఇప్పుడు ప్లేస్మెంట్ ఎలా వచ్చింది? సో ఓవర్ టు యూ. మీ పేరుతో స్టార్ట్ చేసి మీ జర్నీ ఫస్ట్ 4 ఇయర్స్లో అసలు ఏం చేశారు, ఏం చేస్తే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారు, ప్లేస్మెంట్ పొజిషన్లో? హాయ్. సో నా పేరు విఘ్నేష్. సో నేను బేసిక్ గా తెలంగాణ నల్గొండ నుంచి. నా బీటెక్ కేఎంఐటి కాలేజ్ హైదరాబాద్ నారాయణగూడ. సో అందులో నేను సిఎస్సి తీసుకున్నా. సో ఇప్పుడు ప్రజెంట్ ఒక MNC లో SD రోల్ లో పనిచేస్తున్నా. అండ్ రీసెంట్ గా ఇంజనీరింగ్ ఆనిముత్యం అని ఒక ఇన్స్టా ఛానల్ స్టార్ట్ చేశా. ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో మ్మ్. ఇప్పుడు నా ఇంజనీరింగ్ జర్నీ చూద్దాం. సో లైక్ నేను 4 ఇయర్స్ లో ఏం చేస్తానో చెప్తా బ్రీఫ్ గా. సో ఫస్ట్ ఇయర్ లో బేసిక్ గా HTML CSS జావా స్క్రిప్ట్ నేర్చుకున్నా. దాని తర్వాత లైట్ గా వెబ్సైట్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేసిండే ఫస్ట్ ఇయర్ లోనే. అది నేర్చుకోవడంతో ఫస్ట్ ఇయర్ లో హ్యాకర్ ర్యాంక్, కోడ్ చెఫ్, గూగుల్ కిక్ స్టార్ట్ ప్లాట్ఫామ్స్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుండే పైథాన్ లాంగ్వేజ్ లో. మ్మ్. సో అలానే ఫస్ట్ ఇయర్ లో ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ జావాలో నేర్చుకున్నా. లైక్ చాలా బేసిక్ ఓకే. బేసిక్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్. మ్మ్. సో ఇలా ఫస్ట్ ఇయర్ లో అన్ని ఎక్స్ప్లోర్ చేస్తా. లైక్ టు నో నాకు ఏది సూట్ అవుతుంది బెటర్, నాకు ఏది నచ్చుతుంది అని తెలుసుకోవడానికి అలా అన్ని ఎక్స్ప్లోర్ మీన్స్ చేస్తా. మీరు సో సెకండ్ ఎక్స్ప్లోర్ ఇయర్ చేశారు, ఏది నాకు ఫిట్ అవుద్దా అనేది ఫస్ట్ ఇయర్లో. యా ఎస్, యా ఎస్. లైక్ ఏది డీప్ గా చేయలేదు, అన్ని పై కరెక్ట్. పైన పై పైన చూస్తూ అన్ని చేసా. లైక్ మెషిన్ లెర్నింగ్ కూడా లైట్ గా చేస్తుండే. ఓకే. లైక్ అన్ని చూసా నాకు ఏది సెట్ అవుతుంది అనుకుంటా. నైస్. అండ్ ఇదంతా లాక్డౌన్ లో ఫస్ట్ ఇయర్ 2020 లాక్డౌన్ ఉండే, కాలేజ్ ఆన్లైన్ ఉండే. సో నైస్. సెకండ్ ఇయర్ కాలేజ్ పోయా. సో హైదరాబాద్ లైట్ గా చిల్ అవ్వడమే సరిపోయింది సెకండ్ ఇయర్ ఎండింగ్ దాకా. అండ్ సెకండ్ ఇయర్ ఎండింగ్ లో హ్యాకథాన్ కి పోయినా. సో ఓకే. హ్యాకథాన్ లో మేము ఓడిపోయాం. ఒక ఫుల్ స్టాక్ వెబ్సైట్ చేసి కూడా ఓడిపోయాం. ఓకే. లైక్ అది మేము యూజింగ్ HTML CSS జావా స్క్రిప్ట్ PHP SQL తో చేసాం, ఓడిపోయాం. సో అప్పుడు అర్థమైంది లైక్ మనకి ఏదో ఒకటి కావాలి. సపోజ్ రియాక్ట్ మర్న్ స్టాక్ నేర్చుకున్నాం అనుకో, అదొక ఫుల్ స్టాక్. సో అలాంటి ఒక ఫుల్ స్టాక్ మనకు కావాలి ఎస్. ఏదైనా వెబ్సైట్ చాలా ఎక్కువ ఫీచర్స్ తోటి బిల్డ్ చేయాలని. సో అందుకు మర్న్ స్టాక్ నేర్చుకున్నా. సో ఓకే. మర్న్ స్టాక్ నేర్చుకున్నాక చాలా ప్రాజెక్ట్స్ చేసా మర్న్ స్టాక్ యూస్ చేసి. సో ఇది నా థర్డ్ ఇయర్ టైం. సో ఓకే. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మనకి DSA కావాలి. ఓకే. DSA ఇస్ వెరీ ఇంపార్టెంట్. పెద్ద పెద్ద కంపెనీస్ లో ఎస్. ప్లేస్మెంట్ రావాలంటే ఎందుకంటే చాలా మంది ట్రై చేస్తుంటారు ఒక కంపెనీ కోసం. ఎస్. అంత మందిని ఫిల్టర్ చేయాలంటే వాళ్ళకి ఒక వే కావాలి. లైక్ ఎస్. DSA బెస్ట్ వే. అంత మందిని ఒకటేసారి ఫిల్టర్ అంటే ఇంటర్వ్యూస్ అంత మంది పెట్టలేరు. ఒక ఎస్. DSA టెస్ట్ పెట్టి డైరెక్ట్ ఫిల్టర్ చేసేయచ్చు. ఎస్. సో అది చాలా ఈజీ అవుతుంది కాబట్టి నాకు అప్పుడు అర్థమైంది, ఓకే సో నేను DSA నేర్చుకోవాలి అని. సో అప్పుడు నేను DSA పైథాన్ లో చేస్తుండే. లైక్ అంత ముందు పైథాన్ చేస్తుండే కాబట్టి. సో అలా పైథాన్ లో DSA నేర్చుకున్నా. అండ్ అలాంగ్ విత్ పైథాన్ జావాలో కూడా DSA చేస్తుండే. ఓకే. సో లీడ్ కోడ్ అనే వెబ్సైట్ ఉంటుంది, ఆ లీడ్ కోడ్ వెబ్సైట్ లో DSA చేస్తుండే చాలా. ఓకే. సో అలా థర్డ్ ఇయర్ DSA మన్ స్టాక్ నేర్చుకోవడంతోనే అయిపోయింది. అండ్ లైట్ గా డీప్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ చేస్తుండే. ఓకే. హెవీగా అయితే మన్ రియాక్ట్ చేస్తుండే. ఓకే. యా ఇది నా థర్డ్ ఇయర్. యా బేసికలీ నా 3 ఇయర్స్, ఫోర్త్ ఇయర్ ఇంటర్న్షిప్స్, ఆఫీస్ జాబ్ ఇదే సరిపోయింది. ఓకే. నా సో ఒక ఇంజనీరింగ్ మాట చెప్పు, చెప్పి వన్ అంటే నీ 3 ఇయర్స్. నీ 3 ఇయర్స్ చూస్తే ఫస్ట్ ఇయర్ నువ్వు నిన్ను ఎక్స్ప్లోర్ చేయడానికి టైం ఇచ్చావు. సెకండ్ ఇయర్ కాలేజ్ పిలిచింది యా కాబట్టి నువ్వు కాలేజ్కి వెళ్ళి కొంచెం ఫ్రెండ్స్తో చిల్ అవుట్ అయ్యి కొంచెం ఎంజాయ్మెంట్ మోడ్లో వచ్చిన తర్వాత నీకు ఆ హ్యాకథాన్ అనేది నీ టర్నింగ్ పాయింట్ అనుకుంటా. ఏంటంటే పక్కనున్నాడు టీం, యా యా మనం అంత కష్టపడ్డాం, 2 రోజులు కష్టపడ్డాం, అయినా సరే వాళ్ళు కొంచెం కొంచెం ఎఫర్ట్స్ తో విన్ అయిపోయారు. అసలు ఏం చేశారంటే అక్కడ నీకు మర్న్ స్టాక్ కనిపించింది. సో యూ టుక్ దట్ మర్న్ యా స్టాక్ ట్రూ. టు లెర్న్. థర్డ్ ఇయర్ లో నువ్వు వచ్చేటప్పుడు నీకు ఏమనిపించింది అంటే ఒక డిఎస్ఏ ఎక్కువగా ఉంది మార్కెట్ లో, పీపుల్ ని ఫిల్టర్ అవుట్ చేస్తున్నారు, అది యా చూసి యూ స్టార్టెడ్ లెర్నింగ్ డిఎస్ఏ. సో ఇక్కడ నేను యా వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, ఎయిదర్ మీరు డిఎస్ఏ చేయండి, ఎయిదర్ మీరు డెవాప్స్ చేయండి, ఎయిదర్ మీరు పైథాన్ చేయండి, మర్న్ స్టాక్ చేయండి, ఏది చేసినా కూడా అల్టిమేట్ గా ఇంటర్న్షిప్ రావాలనేది ఒకటే ఆపర్చునిటీ. మీ గోల్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్ ట్రాన్సిషన్ లో ఇంటర్న్షిప్ రావాలి, ఒక మంచి క్యాంపస్ లో ప్లేస్మెంట్స్ రావాలి అనేది గోల్ ఉండాలి. అవునా? నేను కరెక్టా చెప్తున్నాను? ఎవరికైనా సరే యా అంతే. మంచి యా placement పర్ఫెక్ట్ మనకు అంతే. కావాలి. ఇంటర్న్షిప్ ముఖ్యం. సో సో ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఈ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది? అంటే థర్డ్ ఇయర్ లో నువ్వు నీ ప్రతి ఒక స్టోరీ వింటుంటే ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఎస్, దిస్ గాయ్ హాస్ డన్ సంథింగ్ డిఫరెంట్. ఈవెన్ నేను ఎక్స్ప్లోర్ చేయలేదు, నేను 4 ఇయర్స్ అలా ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాను.
బట్ నీ ప్రతి ఇయర్లో యూ హ్యావ్ డన్ సంథింగ్ గ్రేట్ అండ్ గుడ్. సో థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ ట్రాన్సిషన్ ఇంటర్న్షిప్ జర్నీ కొంచెం చెప్తావా? యా యా సో థర్డ్ ఇయర్ ఎండింగ్ లో, లైక్ థర్డ్ ఇయర్ ఎండింగ్ కూడా కాదు, ఆల్మోస్ట్ 3 to 1/2 లో అంటే ఇది 2023 కాలేజ్ 2024 ట్రాన్సిషన్ ఇది, అంతే కదా యా నువ్వు? 2023, ఇంకా ఆ, 2024 కూడా అప్పటికి ఇంకా ఎంటర్ కాలేదు. అదేలే. సో అప్పుడు ఒక ఆపర్చునిటీ ఉండే, లైక్ కొంతమంది టీచర్స్ క్లాసెస్ చెప్తారు. ఓకే కొంతమంది టీచర్స్ క్లాసెస్ చెప్పినప్పుడు మర్న్ స్టాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకి మర్న్ స్టాక్ లో ఏమన్నా డౌట్స్ ఉంటే కొంతమంది సాల్వ్ చేస్తారు ఆన్ కాల్ లో. ఓకే సో అట్లా అసిస్టెంట్ లాగా నేను పనిచేసిండే. అది నా ఫస్ట్ ఇంటర్న్షిప్. ఓకే. అలా ఒక 6 months చేసిండే, లైక్ జావా స్క్రిప్ట్ లో డిఎస్ఏ సో అసిస్టెంట్, ఎక్కడి నుంచి వచ్చింది మర్న్ అది? స్టాక్ మీ మీ అసిస్టెంట్. టీచరే ఇచ్చారా అది? యా యా మా టీచర్ ఇచ్చారు ఇది, లైక్ కాలేజ్ లోనే ఇచ్చారు. యా ఓకే. సో అట్లా అసిస్టెంట్, వీళ్ళు ఫారెన్ క్లయింట్స్ అన్నమాట. సో వాళ్ళకి అసిస్టెంట్ లాగా నేను హెల్ప్ చేస్తుండే. గుడ్. సో రోజుకి 3 hours అట్లా 6 months అట్లా చేస్తుండే. సో ఆ టైంలో కూడా చాలా డిఎస్ అండ్ వన్ స్టాక్ ఇంప్రూవ్ అయింది. సో వాళ్ళకి చెప్పాలంటే నాకు రావాలి అప్పుడు ఎస్ వచ్చు, బట్ ఇంకా అడ్వాన్స్డ్ గా నేర్చుకోవాల్సి వచ్చింది వాళ్ళ కోసం. ఎస్ సో అట్లా అడ్వాన్స్డ్ టాపిక్స్ అన్ని కవర్ చేశా ఓకే ఆ టైంలో. యా దాని తర్వాత ఆ, ఒక స్టార్ట్అప్ ఉంటుండే ఎక్సాక్ అని, లైక్ ఉడెమి టైప్ స్టార్ట్అప్ అది. సో ఓకే ఆ స్టార్ట్అప్ లో ఇది నా ఓకే ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమ్ 1-2 months అయిపోయాక అందులో 3 months ఇంటర్న్షిప్ చేశా. ఓకే సో అక్కడ ఇంటర్న్షిప్ చేసేటప్పుడు డిసైడ్ అయ్యా, లైక్ ఎంఎన్సీకి వెళ్ళాలి, ఏదైనా మంచి కంపెనీకి వెళ్ళాలి అని. సో అప్పుడు లైక్ ఆఫ్ క్యాంపస్ అప్లై చేయడం స్టార్ట్ చేశా. ఈ ఆఫ్ క్యాంపస్ తోటి ఏంటంటే ఒక్కటి అప్లై చేస్తే సరిపోదు, చాలా అప్లై చేయాలి, ఎందుకంటే చాలా కాంపిటీషన్ చాలా ఉంటది. సపోజ్ ఒక 100 అప్లై చేస్తే ఒక రిప్లై వస్తుంది అంతే. ఎస్ సో లింక్డ్ ఇన్ లో, నౌకరీలో, లైక్ లింక్డ్ ఇన్ లో వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్ లో అన్నిట్లలో జాయిన్ అయిపోయి అన్నిట్లలో అప్లై చేస్తుండే. అన్ని ఎంఎన్సీస్ కి అట్లా ఇష్టం వచ్చినట్టు అప్లై చేస్తుండే. సో ఓకే అవన్నీ మంచిగా వెళ్తుండే, లైక్ అందులో సిస్కో, స్విగ్గీ అట్లా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ దాకా వెళ్ళా. ఓకే అప్పుడే ఇది కాలేజ్ కి పూల్ క్యాంపస్ ప్లేస్మెంట్ లో కామ్వాల్ట్ వచ్చింది. ఓకే ఇప్పుడు నేను పనిచేస్తున్న ఎంఎన్సి పూల్ క్యాంపస్ లో కాలేజ్ కి వచ్చిండే. ఓకే. సో నేను ఒక్కడిని కాలేజ్ నుంచి సెలెక్ట్ అయిపోయా మా కంపెనీకి. ఒక్కడవే సో సెలెక్ట్ అయ్యావు కాలేజ్ నుంచి? ఓకే ఓకే. యా సో అట్లా సెలెక్ట్ అయిపోయి, సో అట్లే జాబ్ వచ్చింది. సో అదే టైంకి మిగతావన్నీ ఉన్నాయి, బట్ ఇది డైరెక్ట్ ఫుల్ టైం రోల్ ఆఫర్ చేసింది. ఓకే బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఫుల్ టైమ్ ఆర్ ఇంటర్న్షిప్ రోల్ ఇస్తారు. సో లైక్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బాగుందని డైరెక్ట్ అప్పుడే ఫుల్ టైం రోల్ ఇస్తాం 6 months ఇంటర్న్షిప్ తర్వాత అని చెప్పేశారు. సో మిగతా అన్ని ఎంఎన్సీస్ కి ఎట్లా ఉంటాయంటే స్టార్టింగ్ ఇంటర్న్షిప్ ఇస్తారు, ఎస్ తర్వాత ఫుల్ టైం ఇస్తారు. అవును కాబట్టి మిగతా అన్ని థర్డ్ రౌండ్ సెకండ్ రౌండ్ లో ఉన్నా మంచి మంచి కంపెనీస్ లో, బట్ అవును. అది ఇంటర్న్షిప్ బేస్డ్ ఆన్ తర్వాత ఆ ఇంటర్న్షిప్ తర్వాత ఫుల్ టైం ఇస్తారు. కాబట్టి ఇక వదిలేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఇది డైరెక్ట్ ఫుల్ టైం అని చెప్పేశారు. ఓకే 6 months ఇంటర్న్షిప్ పక్కా చేయాలి మళ్ళీ, సో వాటికి వెళ్ళలేను ఎట్లా ఇంటర్న్షిప్స్ అవును కి. అవును సో అవును. ఇక అప్పుడు అన్ని స్టాప్ చేసేసా ఓకే అండ్ దట్స్ హౌ ఎంఎన్సీ లో జాయిన్ అయ్యా. ఓకే ఓకే. Yeah. సో అగైన్ అంటే ఇప్పుడు ఫోర్త్ ఇయర్ కూడా నీకు చూస్తే ఎక్కడో ఒకలాగా నువ్వు నిన్ను ఎక్స్ప్లోర్ చేయడానికే నువ్వు చూసుకున్నావు. నీకు మీ టీచర్ కానీ ఎవరో Yeah. ఆపర్చునిటీ ఇస్తే నువ్వు దాన్ని యూటిలైజ్ చేసుకొని ఇంకా హార్డ్ వర్క్ చేయాలనేసి వేరే బయట క్లయింట్స్కి హెల్ప్ చేస్తూ అక్కడ నువ్వు నర్చర్ అయ్యి ఐ థింక్ దట్ హాస్ హెల్ప్డ్ యూ టు గ్రో యాజ్ అ ఫుల్ టైమ్ ఎంప్లాయీ గాయ్ ఇన్ అ కంపెనీ, Yeah. రైట్? సో ఇప్పుడు నాకు Yeah. Yeah. ఈ డిఎస్ఏ, ఈ పైథాన్ ఇవన్నీ చేసావు, మర్న్ ఇవన్నీ చేసావు, ఎక్కడైనా డెవాప్స్ క్లౌడ్, ఎందుకంటే ఏఐఎంఎల్ కూడా చెప్తావు, డీప్ లెర్నింగ్ కూడా చెప్తావు, ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ Yeah. కవర్ చేస్తావు. సో డెవాప్స్, ఎస్ఆర్ఈ, క్లౌడ్ ఏమైనా టచ్ చేయాలనిపించలేదా? లేకపోతే అసలు ఏమనిపించింది? లేకపోతే ఇవే నీకు బెస్ట్ అనిపించాయా? ఏంటి దాని మీద నీ ఊహ ఏంటి? ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు మోస్ట్లీ ఇంజనీరింగ్ Yeah. స్టూడెంట్ చాలా మంది డెవాప్స్ నేర్చుకుందాం అని ఉంటారు, అందరికీ కోడింగ్ రాదు, అందరికీ ఏంటంటే ఏఐఎంఎల్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇంజనీరింగ్ స్ట్రీమ్ చూస్తే ప్రతి వాళ్ళు డివైడ్ చేసుకుంటారు, నాకు ఇది ఇష్టం నేను ఇది వెళ్ళిపోతా. Yeah. సో అలాగే నీకు ఏమైనా అనిపించిందా డెవాప్స్ క్లౌడ్ మీద ఏదైనా ఇంట్రెస్ట్, లేకపోతే ఏమైనా ఎక్స్ప్లోర్ చేసావా అలాగేమైనా? యా ఎక్స్ప్లోర్ చేసా, లైక్ డాకర్ కుబర్నెటిస్ చేస్తుండే బేసిక్ గా, అంతేగాని దాంట్లో పెద్దగా ఏం చేయలే. లైక్ ఎస్. నార్మల్ గా నా రియాక్ట్ యాప్స్ కి ఇమేజ్ క్రియేట్ చేయడం అట్లా చిన్న చిన్నగా డాకర్ యూస్ చేస్తుండే, ఓకే అంతేగాని లైక్ పెద్దగా ఏం చేయలే. బట్ ఓకే. ట్రై చేసా, లైక్ అదేంటిది, అది ఎట్లుంటుంది అది అని. కూడా ఎక్స్ప్లోర్ చేస్తావు, ఏడబ్ల్యూఎస్ బకెట్స్ కూడా చేయకుండా ట్రై వదలవు కదా. చేసా, బట్ డీప్ గా వెళ్ళలే. ఓకే జస్ట్ అండర్స్టూడ్ బేసిక్, అండర్స్టూడ్ జస్ట్ అండర్స్టూడ్. చూసా లైక్ నాకు నచ్చుతుందా అని, అంతే. ఓకే ఓకే బట్ ఎక్కువ ఏం చేయలే, లైక్ ఏం ప్రాజెక్ట్స్ అట్లా ఏం చేయలే, లైక్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలే. ఓకే ఓకే. సో ఒక మాట చెప్పు, నువ్వు ఇప్పుడు మంచి కంపెనీలో ఉన్నావు, సో నీ ప్యాకేజ్ డీటెయిల్స్ కొంచెం షేర్ చేస్తే, అంటే నీకు ఆ ప్యాకేజ్ వచ్చింది కదా, 30+ ఎల్పిఏ నీకు ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్యాకేజ్
ఓన్లీ ఇంటర్వ్యూ చూసి ఇచ్చారా, లేకపోతే నువ్వు అడిగావా, లేకపోతే వాళ్ళు ఇచ్చారా? అసలు ఎలాగ నువ్వు ఒక్కొక్క రౌండ్ క్లియర్ చేసావు? కొంచెం చెప్తావా? అంటే ఆడియన్స్ కి ఐడియా వస్తుంది. ఒకవేళ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ చూస్తే నేను ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రతి ఇయర్ ఎక్స్ప్లోరే. ఇప్పుడు జీవితం అనేది ఎప్పుడూ కష్టంతోనే ఉంటుంది. యా అంత ఈజీ ఏం కాదు. ఒక కాలేజ్లో నువ్వు ఒక్కడే సెలెక్ట్ అయ్యావంటే నీలో ఏదో స్కిల్ చూసే ఉంటారు. సో ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలాగైంది? నువ్వు ఏమైనా బార్గెన్ చేసావా, లేకపోతే వాళ్ళే ఇచ్చారా? ఆ ప్రాసెస్ అంతా చెప్తావా? విత్ ఇన్ 2 minutes లో మన ఓకే ఆడియన్స్ కి స్వీట్ గా యా ఒక పాయసం లాగా పాయసం సో తినిపించేటట్టు. యా సో బేసిక్ గా ఇట్లా అయి ఉండే ఇంటర్వ్యూ 4 రౌండ్స్. సో ఓకే. ఫస్ట్ రౌండ్ డిఎస్ఏ రౌండ్ అయిపోయిండే. సో హ్యాకర్ ర్యాంక్ లో డిఎస్ఏ రౌండ్. దాని తర్వాత సెకండ్ రౌండ్ కాంబోల్ హైరింగ్ ప్రాసెస్ చాలా బాగుంటది. లైక్ సెకండ్ రౌండ్ లో మనం ఒక చిన్నపాటి అప్లికేషన్ టైప్ బిల్డ్ చేస్తాం. 7 hours సెకండ్ రౌండ్. సో సెకండ్ రౌండ్ 7 hours ఉంటది. సో అది ఎవరు బాగుంటది. మానిటర్ లైక్ చేస్తారా అందులో నిన్ను? కొంచెం రికర్షన్. ఎవరు మానిటర్ ఆహా చేస్తారు? మానిటర్ చేస్తారా యా నిన్ను? యా మానిటర్ చేస్తారు. ఓకే, 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 సో లైక్ ఇట్లా 5-6 people ఉంటారు. 5 people ని కలిసి ఒకరు మానిటర్ చేస్తారు. ఓకే. సో అందులో కొన్ని టాస్క్ ఉంటాయి. ఆ టాస్క్ అన్ని చేస్తుంటే దానికి బేసిక్ ఇట్లా రికర్షన్ ట్రీస్ ఇవి వచ్చి ఉంటే అవి అరౌండ్ క్లియర్ అయిపోతుంది. దాని తర్వాత ఒక టెక్నికల్ రౌండ్ ఉంటుంది మళ్ళీ. ఆ టెక్నికల్ రౌండ్ లో మళ్ళీ డిఎస్ఏ అడుగుతారు. డిఎస్ఏ సో మళ్ళీ కొంచెం ఇట్లా ట్రీస్ లెవెల్ రికర్షన్ డిఎస్ఏ అడుగుతారు. దాని తర్వాత రౌండ్ లో లైక్ ఇది డిపెండ్స్ ఇక ఇంటర్వ్యూర్ బట్టి, ఏ ఇంటర్వ్యూ అయినా ఇంటర్వ్యూర్ బట్టి ఇంటర్వ్యూర్ కి ఏమొస్తే అది అడుగుతాడు. సో దాని తర్వాత రౌండ్ మేనేజియల్ రౌండ్ అవుతుంది. సో మేనేజియల్ రౌండ్ లో లైక్ నీ ప్రాజెక్ట్స్ గురించి నువ్వు ఏమేమి చేసావు 4 years. సో మొత్తం లైక్ మనం టెస్ట్ చేస్తారు. లైక్ డెవలప్మెంట్ స్కిల్స్ ఉన్నాయా, మన ప్రాజెక్ట్స్ అన్ని చూసి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు ఏమన్నా వాళ్ళకి డౌట్స్ ఉంటే. అవును. సో అది దాని తర్వాత హెచ్ఆర్. సో ఇది అండ్ సాలరీ ఫిక్స్డ్ ఉంటది. లైక్ వాళ్ళే ముందే చెప్తుండే. లైక్ ఇది ఫ్రెషర్స్ కదా అండ్ ఎంఎన్సి వాళ్ళు ముందే కాలేజ్, ఇది ఆన్ పూల్ క్యాంపస్ కాబట్టి వాళ్ళు ముందే చెప్పుండే ఇంత సాలరీ మీకు ఓకే అంటే అప్లై చేయండి లేకపోతే లేదు అని. ఓకే. అండ్ ఇంకొకటి లైక్ ఈ ఎంఎన్సీస్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు లైక్ గూగుల్ అమెజాన్ ఫ్రెషర్స్ కి సాలరీస్ ఇస్తుంది. 30 CTC, 40 CTC, 35 CTC అంటది. సో ఇక్కడ అది సిటిసి లైక్ అది ఈ వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు 40 CTC ఎగ్జాంపుల్ తీసుకుందాం. అవును. నా శాలరీ అని చెప్పట్లే, జనరల్ గా 40 CTC ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో 40 lakhs సిటిసి జాబ్ వచ్చిందని కాలేజెస్ చెప్పుకుంటాయి ఫుల్ గా. అవును. నాకు 40, మా వాళ్ళకి 10 మందికి 40 lakhs సిటిసి వచ్చినాయని. అవును. సో దాని వెనకాల అసలు ట్రూత్ ఏంది అంటే 40 lakhs సిటిసిలో బేస్ పే సపరేట్ ఉంటది, అవును. అలాంగ్ విత్ ఇట్ స్టాక్ సపరేట్ ఉంటాయి. అవును. సపోజ్ 40 సిటిసిలో ఆన్ యావరేజ్ సపోజ్ 18 బేస్ పే అనుకుందాం. ఆ మిగతాదంతా స్టాక్సే ఉంటది. ఆ స్టాక్స్ కూడా ఎట్లుంటది అంటే 3 years కి వెస్ట్ చేస్తారు. అవును. సో ఇప్పుడు 18 అనుకుంటే మిగతా ఒక 23-24 ఉంది. 24 ని 3గా డివైడ్ చేసేసి ప్రతి ఇయర్ కొంచెం కొంచెం స్టాక్స్ ఇస్తారు. లైక్ వాళ్ళు చెప్పుకోవడం కాలేజెస్ కూడా వాడుకుంటాయి, మా వాళ్ళకి 10 మందికి వచ్చిన 40 lakhs సిటిసి మా అవును. కాలేజ్ లో జాయిన్ కండి అని. అవును. బట్ ట్రూత్ లైక్ అది తెలియాలి అందరికి. లైక్ అదే. జాయినింగ్ నాకు తెలియదు స్టార్టింగ్ లో, లైక్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు. ఓకే. థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ లో సమ్మన్ చెప్పుండే మా కాలేజ్ సీనియర్స్ వాళ్ళు వీళ్ళు. ఓకే ఓకే అప్పుడు తెలిసింది ఓకే సిటిసి అంటే అన్ని పైసలు ఏం రావు, 3-4 lakhs ఏం రావు నెలకి, దాంట్లో అప్పుడు అప్పుడు స్టాక్స్ ఉంటాయి ఇంజనీరింగ్ లో బేస్ బై అని ఒకటి 12 ఉంటే. చేసేవాడు. 30 lakhs by 12 ఇంత వచ్చేస్తుంది అనుకోని అప్పుడులో ఆ అప్పుడులో. అట్లా వేసేస్తుండే డైరెక్ట్. యా యా సో దాని తర్వాత తెలిసింది ఇట్లా స్టాక్స్ ఉంటాయి మెయిన్లీ ఫ్రెషర్స్ కి. లైక్ Yes. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి మొత్తం బేస్ ఇస్తారేమో, లైక్ ఫ్రెషర్స్ కి ఎంఎన్సీస్ లో ఇట్లా ఇస్తారు ఇప్పుడు. అండర్స్టాండ్. ప్రస్తుతానికి సిటీసీ అనగానే స్టాక్స్, ఆ స్టాక్స్ కూడా 1 year ఇవ్వరు, మళ్ళీ 3 years కి కల్పించి దాని సిటీసీలో చేస్తారు. అవును. ఇది వన్ థింగ్. బట్ ఫైన్, అది గుడ్ శాలరీయే. ఎస్. బట్ అక్కడ చూపించే నెంబర్స్ అంత కాదు. ఎస్, ఎస్. సో యా నీకు ఎలా అనిపించింది అంటే నువ్వు క్రాక్ చేసావు అండ్ పైగా మంచి కంపెనీస్ కూడా వదిలేసుకున్నావు ఎందుకంటే అవి ఇంటర్న్షిప్ ఇస్తున్నాయని, సిస్కో కానీ స్విగ్గీ కానీ నువ్వు అంటున్నావు. యా సో ఆ మూమెంట్ లో నీకు ఎలా యా అనిపించింది? డిడ్ యూ థాట్ లైక్ ఓకే దిస్ ఇస్ గుడ్ ఆపర్చునిటీ? అంటే నువ్వు అన్నావు ఆల్రెడీ ప్లేస్మెంట్ ఫుల్ టైం ఇస్తున్నారు నాకు అందుకే నేను సెలెక్ట్ చేశాను. బట్ యా ఏవో సెకండ్ థాట్ అంటే నేను సిస్కో జాయిన్ అయితే బాగున్నాను, లేకపోతే నేను స్విగ్గీ జాయిన్ అయితే ఇంకా మంచి ఫ్యూచర్ ఉన్ను, అలా ఏమైనా అనిపించిందా? లేకపోతే ఆర్ యూ గుడ్ విత్ వాట్ ద ప్యాకేజ్ యూ ఆర్ గెటింగ్? నీ యా థాట్స్ ఏంటి? లైక్ అవి ఆల్మోస్ట్ సేమ్ ప్యాకేజ్ ఉంటది. మేబీ మంత్లీ జస్ట్ సమ్ 5-10 thousand డిఫరెన్స్ వస్తుందేమో, దానికంటే ఎక్కువ డిఫరెన్స్ ఏం రాదు. ఓకే. అండ్ కామ్వల్ ప్రెటీ గుడ్ కంపెనీ ఎంఎన్సి. సో ఓకే. గుడ్, 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 గుడ్. సో వన్ లాస్ట్ క్వశ్చన్, అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ యా స్టూడెంట్స్ ఒక ఫ్రెషర్స్ ఏ జాబ్ పోర్టల్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి? అంటే నువ్వు ఎలాగో లింక్డ్ఇన్ అంటున్నావు, వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అయిపోతున్నావు అంటున్నావు. సో యా కొంచెం చెప్తావా? అంటే లింక్డ్ఇన్ ఒకటి అర్థమైంది, ఇంకేమైనా వాడేవా? ఇంకేమైనా జాబ్ యా పోర్టల్? లైక్ వాట్సాప్ గ్రూప్స్ చాలా ఉంటాయి. లైక్ హర్ష్ గోయల్ వాట్సాప్ ఛానల్ అంటే అట్లా చాలా వాట్సాప్ ఛానల్స్ ఉంటాయి. చాలా మంది ప్రమోట్ చేస్తూ ఉంటారు. లైక్ వాళ్ళు
అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం కోసం ఛానల్స్ క్రియేట్ చేస్తారు. అందులో ఆపర్చునిటీస్ పెడతారు. లైక్ వాళ్ళు రోజు పెడుతూ ఉంటారు. సో లింక్డ్ఇన్ లో వెళ్ళి స్క్రోల్ చేస్తా ఉండండి రోజు. ఏదో ఎవరో ఒకరు వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి అని పోస్ట్ చేస్తారు. సో జాయిన్ అయిపోండి. సో అట్లా జాయిన్ అయిపోయి చాలా మీకు కనిపిస్తాయి. అంతేకాకుండా నౌకరీలో ఉంటాయి. ఇంటర్న్షాలలో అప్లై చేస్తుండే, బట్ నాకు ఎప్పుడు ఏం రిప్లై కూడా రాలేదు ఇంటర్న్షాలలో. బట్ ట్రై చేయండి. గుడ్ గుడ్. మోస్ట్లీ లింక్డ్ఇన్, వాట్సాప్ ఛానల్స్ అన్ని జాయిన్ కావాలి. యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేసి చూడండి, చాలా వస్తాయి ఛానల్స్ లైక్ ఎవ్రీ ఆపర్చునిటీ చెప్పేటట్టు. లైక్ అదే చాలా రిసోర్సెస్ ఉన్నాయి, జస్ట్ మీరు టైం పెట్టాలి అంతే. ఎస్ ఎస్. సో ఐ థింక్ చాలా అంటే ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ నీది, చాలా మందికి చాలా ఇన్స్పైర్ చేస్తుందని నేను కోరుకుంటున్నా. వన్ లాస్ట్ క్వశ్చన్, అంటే నువ్వు ఇప్పుడు చూస్తున్న ఫ్రెషర్స్ కానీ ఇప్పుడు చూస్తున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు చాలా వర్నరబుల్. అంటే ఏంటంటే ఎవడో వచ్చి అరే నీకు జాబ్ ఇస్తానంటే వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి స్కామ్ అవుతారు అనమాట. అంటే ఏంటి, నాకు 2 లక్షలు కట్టి నీకు జాబ్ ఇస్తాను. అలాంటి వాళ్ళకి నువ్వు ఏం అనుకుంటున్నావు? అంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కి నీ గైడెన్స్ ఏంటి? ఫైనల్ వర్డ్స్ ఫ్రమ్ యువర్ సైట్. సో అప్లై చేయండి జాబ్స్. లైక్ జాబ్స్ రాకపోవడానికి రీజన్ ఫస్ట్ అప్లై చేయాలి మనం. సో అక్కడ చాలా రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఆన్లైన్ లో వెళ్ళి సెర్చ్ చేయండి, రోజు టైం పెట్టండి, అండ్ ఏది చేసినా కన్సిస్టెంట్ గా చేయండి. ఇఫ్ నువ్వు ఫ్రెషర్ అయ్యి ఇంకా కాలేజ్ లోనే ఉంటే లెర్న్, ఇప్పుడే కష్టపడు, సో తర్వాత ఎంజాయ్ చేస్తూ. సో ఇప్పుడే డిఎస్ఏ నేర్చుకో, మన్ స్టాక్ నేర్చుకో, అండ్ ఫాలో పీపుల్. లైక్ మీకు చాలా మంది ఉంటారు ఫాలో అవ్వడానికి, నేర్పించడానికి. సో అందరి దగ్గర నేర్చుకోండి, ఫాలో అవ్వండి. అండ్ ఎస్పెషల్లీ మీరు ఒక కాలేజ్ బీటెక్ స్టూడెంట్ అయ్యి ఉండి ఇన్ కేస్ మీరు డిఎస్ఏ నేర్చుకోవాలంటే యూ కెన్ ఫాలో మీ ఆల్సో, ఇంజనీరింగ్ ఆనిముత్యం. సో నేను తెలుగులో డిఎస్ఏ కోర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నా ఫ్యూ డేస్ లో. ఓకే, సో యూ కెన్ ఫాలో మీ, ఇంజనీరింగ్ ఆనిముత్యం. తెలుగులో అది కూడా. నైస్ నైస్ నైస్, సో దట్స్ గుడ్. అంటే నువ్వు నాకు ఒక అదే అంటే లైక్ ఒకటి ఉంటుండే. నేను ఆల్రెడీ చూసినప్పుడు నాకు అనిపించింది, యూ విల్ గ్రో హైట్స్. అంటే నువ్వు చెప్పే విధానం కానీ నువ్వు చెప్పే ట్రిక్స్ కానీ టిప్స్ కానీ. సో ఐ థింక్ యూ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ యూ విల్ బి ఇన్స్పిరేషన్ టు మెనీ యంగ్ ఇంజనీర్స్. సో గైస్ థ్యాంక్ యూ. ఇప్పుడు చూసారు కదా, సో ఆయన ఆయన పొలైట్ వే ఆఫ్ టాకింగ్, సింప్లిసిటీ, ఆయన పేరు పెట్టుకోవడం కానీ, సో అంత డిఫరెంట్ ఉంది. సో డెఫినెట్లీ చెక్అవుట్ హిస్ లింక్. ఐ విల్ గివ్ హిస్ ఇన్స్టా లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి ఆయన పేజ్ కూడా. చూడండి ఆయన ఏం కంటెంట్ చేస్తారు. సో చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది చూస్తే. సో థ్యాంక్స్ అలాట్, మీ టైం ఇచ్చారు. సో 10 PM to 10:30 PM. సో నైట్, సాటర్డే నైట్ రికార్డ్ చేస్తున్నాం. సో అది అన్నమాట. సో థ్యాంక్స్ అలాట్ అగైన్, విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ కొట్టండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు తను అడగొచ్చు, లేకపోతే కామెంట్స్లో కమెంట్స్ చేసిన I think he and I both will reply to your queries. Thanks for watching this channel. Until then, take care. Bye.